హాయ్ హలో మనం లాస్ట్ క్లాస్లో ఏం చెప్తున్నాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుకుంటాం కదా. లాస్ట్ క్లాస్లో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. ఈ క్లాస్లో సెకండ్ ప్రాబ్లం చెప్పుకుందాం. చూడండి, ఏమి ఇచ్చాడంటే మన క్వశ్చన్ ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 2t sin 3t. ఏమి ఇచ్చాడు, క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 2t sin 3t. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సొల్యూషన్లో చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో అదే రాసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చాడు మనకు e పవర్ 2t sin 3t. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. వేర్ ఇక్కడ f of t అంటే ఏమి, sin 3t. f of tని sin 3tగా తీసుకోవాలి. ఓకేనా, f of t అంటే ఏమి sin 3t. l of f of t, దీని l of f of t అంటే l of f of t ఏమనుకున్నాం, sin 3t. ఓకేనే, ఇప్పుడు చూడండి, l of sin 3t వాల్యూ 3/p² + 9² ఎట్లా అంటే l of sin 8t ఏమవుతుందంటే a/p² + a². ఇది ఫార్ములా. l of sin 8t ఫార్ములా ఏంటంటే a/p² + a². ఇక్కడ a అంటే ఏమి 3. ఓకేనా, ఏ ప్లేస్లో ఏముందో 3 కాబట్టి a అంటే a అంటే a అంటే 3, p² a² అంటే 3² అంటే 9. ఓకేనా, అర్థమైందా. l of sin 8t ఫార్ములా అంటే a/p² + a². ఈ ఫార్ములాలోకి దీన్ని కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఇచ్చేద్దాం. చూడండి, బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం నుంచి l of e పవర్ 8t f of t దట్ ఈక్వల్ టు f of p మైనస్ a. ఇది మనకు ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో సెకండ్ కండిషన్. ఓకేనా, ఏంటి, l of e పవర్ 8t f of t దట్ ఈక్వల్ టు f of p మైనస్ a. ఇది మనకు తెలిసినటువంటిది ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో సెకండ్ కండిషన్. ఇప్పుడు చూడండి, l of sin 8t దట్ ఈక్వల్ టు a/p² + a². మనకు తెలుసు, ఇదే ఫార్మ్ అని ఇక్కడ రాసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, l of e పవర్ 2t sin 3t ఈ వాల్యూ ఏమొచ్చింది, 3/p² + 9. ఈ వాల్యూ 3/p² + 9². ఇక్కడ p అంటే p-2 తీసుకోవాలి. ఎందుకు, p మైనస్ ఏ కదా. p అంటే p మైనస్ ఏ అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి p-2గా తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది, p ప్లేస్లో p-2 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు 3/p² అంటే p-2² + 9. 3/p-2² అంటే a-b² ఫార్ములా. p² - 4p + 13 మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ చూడండి, 3/a² + b² అంటే ఏమో 4², 2² అంటే 4 - 2ab 2 × p2. ఓకేనా, +9. చూడండి, 3/p² 2 to 4 - 4p 4 + 9 + 13. ఇదే కదా మనకు వచ్చింది, 3/p² - 4p + 13. ఏం లేదు, ఇక్కడ p-2² a-b² ఫార్ములాలో కన్వర్ట్ చేసుకొని సింప్లిఫై చేసే వచ్చే సొల్యూషన్ ఇది. ఓకేనా, ఇది మనకు కావాల్సినటువంటి సొల్యూషన్. ఏమి ఇచ్చాడు చూడండి, క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 2t sin 3t. ఫస్ట్ సొల్యూషన్లో ఇచ్చినదే ఇక్కడ రాసుకుంటాం. ఇక్కడ మనం f of t అని దేని తీసుకుంటాం అంటే sin 3tని f of tగా తీసుకుంటాం. l of f of t అంటే sin 3t చేస్తే l of sin 3t వాల్యూ 3/p² + 9. ఎట్లా అంటే l of sin 8t ఫార్ములా ఏంటంటే a/p² + a². ఈ ఫార్ములాకి దీన్ని కన్వర్ట్ చేసుకుంటే ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు బై ఫస్ట్ షిఫ్టింగ్ థీరం చూద్దాం. దాంట్లో సెకండ్ కండిషన్ l of e పవర్ 8t f of t f of p మైనస్ a. ఇది సెకండ్ కండిషన్. ఇప్పుడు చూడండి, l of sin 8t అంటే మనకి ఏం తెలుసు, ఫార్ములా a/p² + a². l of మనం తీసుకున్న క్వశ్చన్ l of e పవర్ -2 sin 3t ఏమొచ్చింది మనకు వాల్యూ 3/p² + 9. ఇప్పుడు ఈ p ప్లేస్లో p-2 తీసుకోవాలి. p మైనస్ ఏ కదా, p
ఏ ప్లేస్లో ఇక్కడ ఏముంది వాల్యూ 2 కాబట్టి 2 p మైనస్ 2 ఏం చేస్తాం ఇక్కడ p ప్లేస్లో p మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం ఏమవుతుంది 3/p మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ దీని అంతటిని సింప్లిఫై చేస్తే వచ్చే సొల్యూషనే ఇది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.